సెట్టిబలిజ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో ఏలూరు జంగారెడ్డిగూడెం వద్ద అల్జడి రేగింది. సాక్షాత్తు కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యవేక్షణలో గొడవ జరిగింది. తమ ప్రభుత్వంలోనే సెట్టిబలిజలకు న్యాయం జరిగిందంటూ టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబలిజ అభివృద్ధి సంక్షేమ శాఖ చైర్మన్ కుడుపూడి సత్యబాబుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. నిన్న ఏలూరు వద్ద సెట్టిబలిజ వన సమారాధన జరిగింది. ఈ వన సమారాధనలోని అక్కడైతే కొంచెం వాగ్యుద్ధం జరిగింది. ఇరు పక్షాల మధ్యన టీడీపీ శ్రేణులు కావచ్చు, వైసీపీ శ్రేణుల మధ్యన కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారు అయితే మనతో ఉన్నారు. ఈయన అడిగి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న ఏలూరు వద్ద అయితే ఈ సెట్టిబలిజ వన సమారాధనలో ఈ ఇరుపక్షాల మధ్యన మేము అభివృద్ధి చేసామని చెప్పి వైసీపీ శ్రేణులకి, అదేవిధంగా టీడీపీ శ్రేణులకి మధ్యన వాగ్యుద్ధం జరగడం చూసాం. అంటే దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తున్నారు? ఏమనుకోవచ్చు దీనికి? అక్కడైతే గొడవ అయితే ఏం జరగలేదండి. తెలుగుదేశం పార్టీలో ఏం జరిగింది ఎన్డీఏ కూటమిలో, అలాగే వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అన్న సమస్య దాని మీద ఒకరికొకరు చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చించుకోవడంలో వైసీపీ వాళ్ళు మాకు 4 పదవులు ఇచ్చారు అని చెప్పారు. మేమేంటంటే గీత కులాలకు శాశ్వతంగా 10% రిజర్వేషన్ ఇచ్చాం అని చెప్పగానే అక్కడున్న జనాలు తిరగబడ్డారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది, వాస్తవమే కదా, పదవులు వస్తే మీకు ఉపయోగం, కులంలో రిజర్వేషన్ వస్తే మా అందరికీ ఉపయోగం అని చెప్పి అక్కడున్న జనాలు తిరగబడ్డారు. అది మీరు గమనించాలి. అయితే ఇప్పుడు ఇదే రిజర్వేషన్ తెలంగాణలో కూడా రిజర్వేషన్ ఉన్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. అయితే అక్కడికి మనకి ఉన్న వ్యత్యాసం ఏమనుకోవచ్చు? మీరు చెప్పింది నిజమే, తెలంగాణలో రిజర్వేషన్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో లేదు కదా. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ కావాలని పోరాడాం. నెక్స్ట్ మీరు ఇంకో విషయం గమనించాలి, తెలంగాణలో 10% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ 10% రిజర్వేషన్తో పాటు ముఖ్యంగా గీత కులాలు ఆర్థికంగా బలపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వండి 50% ఫీజు రాయితీ ఇచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడాలని ఏకైకంగా ఆలోచించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, దానికి ఎప్పుడూ కూడా మేము ఎప్పుడూ అండగా ఉంటాం. రైట్. అయితే ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారుగా లేదంటే ఒక 6 వరకు కూడా ఇక్కడ మినిస్టర్లుగా కొనసాగిన పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క జోగి రమేష్ కావచ్చు, అదేవిధంగా ఈ మన ఇంకా మార్గాని భరత్ కావచ్చు, మీ వర్గానికి సంబంధించి ఒక 6 అయితే కనుక ముఖ్యమైన పదవుల్లో కొనసాగిన పరిస్థితులు ఉన్నాయి. గీత కులాలకు సంబంధించి రిజర్వేషన్ కోసం మీరు ఆలోచించడానికి కారణం ఏమనుకోవచ్చు? ఎక్కువ అధిక సంఖ్యలో గీత కులాలు ఉన్నాయండి రాష్ట్రం అంతా కూడా, కానీ తక్కువగా ఎక్కువ, ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళు కూడా రెక్కాడదగని డొక్కాడగని పరిస్థితిలో ఈ గీత కులాలు ఉన్నాయి. దాన్ని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి దుక్కున కూడా చంద్రబాబు నాయుడు గారు, నన్ను లోకేష్ గారు ఈ సెట్టిబలిజ సాధికార కమిటీ కన్వీనర్గా వేశారు. కన్వీనర్గా వేసినప్పటి నుంచి కూడా నేను గత 3 సంవత్సరాలు కూడా ఒక 60-70 మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆ 60-70 మీటింగుల్లో కూడా ప్రతి దిక్కున కూడా చూస్తే అందరూ కూడా వెనకబడితనం చూసాం. ఎందుకంటే చాలామంది మధ్యతరగతి ఉండడం వలన వీళ్ళందరూ కూడా చదివించుకోలేని పరిస్థితిలో ఇప్పుడు కూడా చాలా దిక్కులు ఇంకా కొంతమంది కళ్ళు తీస్తున్నారు. వీళ్ళందరికీ మనం ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే గీత కార్మికులకి ఇస్తే కొంతమంది ఉపయోగపడతారు, దాన్ని ఆలోచించి గీత కులాలకి ఇస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఈ షాపులు వేసుకుంటారని చెప్పి చెప్పడం, వాళ్ళందరినీ చూసి వాళ్ళ బాధల చూసి ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పింది పదే చెప్పడం, వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఆ మాటను పెడచెవిని పెట్టకుండా అధికారం వచ్చిన వెంటనే మనం ఇక్కడ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అని చెప్పి 10% రిజర్వేషన్ ఇచ్చి ఆర్థికంగా బలపడాలంటే రిజర్వేషన్తో పాటు మనం ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పి లోకేష్ గారు, మా యువనాయకుడు లోకేష్ గారు పదే ఆలోచించి ఫీజు రాయితీ కూడా ఎక్కువ ఆలోచించి దీని మీద, ఎందుకంటే మీరు మద్యం షాపులు ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ షాపులు 3 నెలల తర్వాత ఇచ్చారు. అంటే రిజర్వేషన్ ఇస్తే సరిపోతుందా,
లేకపోతే ఫీజు రాయితీ కూడా ఇవ్వాలనే ఆలోచనల మూలన కొద్దిగా లేట్ అయినా ఫీజు రాయితీ ఇవ్వడం జరిగింది. దాని మూలన ఇంచుమించు 350 షాపులు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 350 షాపులు ఇవ్వడంతో పాటు 85 బార్లు 350 ప్లస్ 85 బార్లు ఇచ్చి దానికి కూడా 50% ఫీజు రాయితీ ఇచ్చినందుకు మా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మాట మారుస్తుంటాయి, కానీ ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలంటే అది ఒక గొప్ప మనసున్న వ్యక్తులకి తెలుస్తుంది. దానికి మా లోకేష్ గారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అయితే ఈ మధ్యన మద్యం సిండికేట్, నకిలీ మద్యానికి సంబంధించి వివాదంలో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన అయితే కనుక నేను గౌడ కాబట్టి నన్ను అరెస్ట్ చేశారని చెప్పడం చూస్తున్నాం. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు అడిగిన విషయం చాలా హాస్యాస్పదంగా ఉంది. గౌడేటండి, తప్పు చేస్తే కులం అనేది ఏమీ ఉండదు. తప్పు చేస్తే ఎవరన్నా లోపలికి వెళ్ళాల్సిందే. దానికి నిదర్శనమే జోగి రమేష్ గారు. జోగి రమేష్ గారు కులం గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. గుంటూరులో ఒక కుర్రోడిని వైసీపీ ప్రభుత్వంలో పెట్రోల్ వేసి అంటించేశారు 10th క్లాస్ కుర్రోడిని. ఆ కుర్రోడిని కనీసం పలకరింపుకి వెళ్ళాడా? ఆ రోజు అక్కడ ఉన్న ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారు కానీ, మేము కానీ, మన వీరంగి గురుమూర్తి కానీ, మేమందరం కూడా కలిసి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉన్నాం. ఆ రోజు నీకు కులం గుర్తు రాలేదా? ఒక 10వ తరగతి చదువుతున్న కుర్రోడిని పెట్రోల్ పోసి అంటించేస్తే నీకు ఆ రోజు కులం గుర్తు రాలేదా? ఈ రోజు ఎందుకు కులం గుర్తు వచ్చింది? అంటే నీ దగ్గరకు వస్తే కులం, ఎదటోటి కష్టం వస్తే నీకు కులం గుర్తురాదు. ఇది అన్నీ కూడా జనాలందరూ కూడా గమనిస్తున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే పదే వైసీపీ ప్రభుత్వంలో తోట చంద్రయ్య అన్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా జై జగన్ అనకపోతే పేక్ కోసేస్తామని చెప్పి పేక్ కోసారు. అలాంటి తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చిన చరిత్ర ఈ ఎన్డీఏ కూటమిది. రైట్. అయితే ఇప్పుడు మీరు ఈ కార్పొరేషన్ చైర్మన్గా అయిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, వాటి వివరాలు చెప్పండి. నేను కార్పొరేషన్ ద్వారా నేను వచ్చి ఇంచుమించు 11 నెలలు అవుతుంది. మీకు తెలుసు, రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుతో, అలాగే ఒక 6-7 లక్షల కోట్ల బకాయిలతో ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతే దాన్ని గాడిలో పెట్టడానికే చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం పట్టిందో మీ అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా మాకన్నా మీ మీడియా వాళ్ళకి బాగా తెలుసు. ఏ రోడ్డుకి వెళ్ళినా జనాలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో అవన్నీ కూడా అధిగమించుకొని ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్నాం. దానికి మొన్న నేను సిఎస్ఆర్ నిధుల ద్వారా వాసంశెట్టి సుభాష్ గారి దగ్గర 10 లక్షల రూపాయలతో పాటు నా ఇంకో 10 కలిపి ఇంచుమించు ఒక 20 లక్షల రూపాయల వరకు గీత కులాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న 300 మంది పిల్లలకి 10,000, 5,000 ఇలాగా 2 రకాలుగా విభజించి 300 మందికి పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే చాలామంది విద్య లేక కమ్యూనిటీలో వెనకబడుతున్నాం. దాన్ని ప్రోత్సహించాలని వాళ్ళకి చిన్న చదువుకున్న పిల్లలకి, మెరిట్ స్టూడెంట్లకి మేమున్నాం కార్పొరేషన్ ద్వారా భరోసా కల్పించడానికి మొన్న మేము 300 మంది పిల్లలకి మన బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారు, నిమ్మల రామానాయుడు గారు, అలాగే వాసంశెట్టి సుభాష్ గారు చేతుల మీదుగా మేము మొన్న అంగరంగ వైభవంగా కార్యక్రమం స్టార్ట్ చేసి ఎప్పుడు కూడా ఇవ్వని విధంగా ఒక గీత కులాల పిల్లలకి అందరికి కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న విజయవాడలో కమిటీ మీట్ జరిగింది. ఈ కమిటీ మీట్కి సంబంధించి ఏ అంశాలకు మీరు ప్రాధాన్యత ఇస్తూ అక్కడ మీ ఎజెండా ఏమి నిర్మించుకున్నారు చెప్పండి. మీకు చెప్తున్నాను కదండి, పిల్లలకి విద్య అనేది ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం విద్యావంతులు అవుతామో ఆటోమేటిక్గా కుటుంబం బాగుపడుతుంది. దానికి నిదర్శనంగా మేము విదేశీ విద్య నుంచి అంటే ఈ గీత కులాల్లో పుట్టిన పిల్లలకు ఒకవేళ విదేశాలు వెళుతుంటే వాళ్ళకి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు మన గీత కార్మికులకి, ఎందుకంటే మీకు తెలుసు ఊర్లో తాడి చెట్లన్నీ కూడా తీసేస్తున్నారు, రియల్ ఎస్టేట్ పెరుగుతున్న తరుణంలో బాగా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటిది వాళ్ళకి ఈ సైకిల్ మీద వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా టీవీఎస్ మోపెట్లు ఇచ్చేలాగా ఆదరణ స్కీమ్లోనే ఇంకా రేపు ఈ కల్లు గీత నుంచి ఈ నీరా ప్రాజెక్టు
ఇంకా కళ్ళు మానేసి నీరాయే డైరెక్ట్గా వచ్చి నీరాయే తీసేలాగా ఆ నీరా ప్రాజెక్ట్ అనేది ప్రతి జిల్లాలోనూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నీరాతో పాటు గీత కార్మికులు ఈ కార్డులు కూడా కొన్ని రెన్యూలు అవ్వాలి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం గీత కార్మికులు పూర్తిగా విస్మరించింది. వాళ్ళందరినీ కూడా ఓ పక్కన గీత కార్మికులతో పాటు గీత కులాలను కూడా ఆదుకునే విధంగా, అలాగే మీకు తెలుసు బీసీలకు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఓ పక్కన అప్పుల్లో కూడా మునిగిపోతూ ఎటు తేలని పరిస్థితిలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ చేతివృత్తులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి 1000 కోట్లతో ఆదరణ పథకంతో మళ్ళీ ఆదరణ 3 మొదలు పెడుతున్నారు. దానికి నిన్న మొన్న అవతల మొన్న సోమవారం మంగళవారం బుధవారం కూడా మన బీసీ మంత్రి వర్యులు అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న 56 మంది కార్పొరేషన్లో ఉన్నాగా 34 మందిని ఇప్పుడు వేశారు. కాబట్టి 34 మంది కార్పొరేషన్లతో పాటు డైరెక్టర్లతో కూడా అందరినీ కూర్చోబెట్టి మీ చేతి వృత్తుల్లో ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి, మేము అవన్నీ కూడా ఈ ఆదరణ స్కీమ్లో ఎంటర్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ చేతి వృత్తులతో పాటు త్వరలో అందరికీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసి అందరికీ కూడా ఆదుకునే విధంగా రాష్ట్రంలో అన్ని కులాలతో పాటు బీసీల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా ఈ 3 రోజులు కూడా మీటింగ్ జరిపినందుకు మా బీసీ మంత్రివర్గ గారికి మన బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా చైర్లకే పరిమితం అయ్యారు తప్ప కార్పొరేషన్ చైర్మన్లు ఎప్పుడు కూడా మంత్రులను కలిసి ఇలా కూర్చోబెట్టి మాట్లాడింది లేదు. అదే చెప్తున్నాను, ఒక అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి తేడా అదే. అనుభవం ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఆయన ఈ కార్పొరేషన్ వేసిన 6 నెలల్లో 7 నెలల్లోనే ఇప్పుడు త్వరగా ఈ ఆదరణ స్కీమ్తో పాటు వాళ్ళ లోన్లు గట్రా ఏ రకంగా ఇస్తే మనం ఏ రకంగా వాళ్ళని ఆదుకోగలమని చెప్పి పదే ఈ కార్పొరేషన్ చైర్మన్లతో ఈ మధ్యకాలంలో అధికారికంగా మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్లతో అధికారం పెట్టలేదు. ఒక జీతాలకే ఈ కార్యకర్తలను వేసుకోవడానికి వాళ్ళని కార్పొరేషన్లు వాడారు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఏ రోజు జరగలేదు. అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు మా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి వల్ల అది అవుతుంది. రైట్. అయితే కేవలం వెనకబడిన వర్గాలు టీడీపీ వల్లే అట్లా సంక్షేమం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా కేవలం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారి వల్లే అవుతుంది, ఇదంతా కూడా కేవలం టీడీపీ వల్లే సాధ్యమవుతుందని చెప్తున్న శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు గారు. కెమెరామెన్ నానితో వెంకట్, రాజమహేంద్రవరం ఉన్నాడు.